ఇక్కడ దిశలో వచ్చిందిగో 6 కేటగిరీల్లో బీసీ రిజర్వేషన్ గ్రామం మండలం జిల్లాల వారీగా సిఫారసు అంటూ సచిన్ పైలట్కు బొకే అందిస్తున్న సీఎం రేవంత్ అంటూ ఇక్కడ ఈ వార్త. అయితే 5-6 రోజుల్లో రిజర్వేషన్స్ ఫైనల్, వచ్చే వారం ఈసీ నోటిఫికేషన్ జారీ, సీట్ల కేటాయింపుపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు, 50% మించకుండానే రిజర్వేషన్లు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా కమిషన్ జాగ్రత్తలంటూ నేడు లేదా రేపు కేబినెట్ భేటీ, డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుకు ఆమోదం అని చెప్పి కేబినెట్ భేటీలో ఆ డెడికేటెడ్ కమిషన్కు ఆ రిపోర్ట్కి ఆమోదం తెలుపుతారట కేబినెట్లో. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ వల్ల న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా కమిషన్ జాగ్రత్తలు అంటూ ఏవైనా న్యాయపరమైనటువంటి చిక్కులు కనుక తలెత్తితే ఆ రిజర్వేషన్లు పూర్తి కాకుండానే అంటే ఖరారు కాకుండానే ఎన్నికలకు పోవాల్సి వస్తుంది, లేదా మళ్ళీ టైం పట్టే అవకాశం ఉంటుంది, ఇంకా డ్రాగ్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే అలాంటి చిక్కులు తలెత్తకుండా క్యాబినెట్ భేటీలో క్యాబినెట్ మీటింగ్లో పక్కాగా దాన్ని ఆమోదం తెలుపుతామని చెప్పి అంటా ఉన్నారు. అట్లాంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అయితే కేటగిరీ ఏం కేటగిరీ అన్నా, అసలు ఈ కేటగిరీలు ఏంటి, ఈ కేటగిరీ వల్ల ఏంది అంటే ఇక్కడ ఇగో గ్రామం ఏంటిది, వార్డులు కేటగిరీలు, మండలము సర్పంచులు ఎంపీటీసీలు, జిల్లా జెడ్పీటీసీలు ఎంపీపీలు, రాష్ట్రం వచ్చి జిల్లా పరిషత్ అన్నట్టుగా ఇట్లా కేటగిరీ చేసి ఆయా రిజర్వేషన్లని ఖరారు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ చూడండి, గ్రామంలో వార్డులు, అట్లే మండలంలో సర్పంచులు ఎంపీటీసీలుగా, జిల్లాల జెడ్పీటీసీలు ఎంపీపీలుగా, రాష్ట్రంలో జిల్లా పరిషత్ తీసుకున్నట్టుగా ఇక్కడ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ను 6 కేటగిరీల్లో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఈ మేరకు లోకల్ ఫైట్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశంపై డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు తన సిఫార్సులను ప్రభుత్వానికి సోమవారం సమర్పించింది. సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఆధారంగా బీసీ జనాభాను గ్రామం మండలం జిల్లాల వారికి లెక్కించి 6 కేటగిరీల్లో బీసీ రిజర్వేషన్లను కమిషన్ సిఫారసు చేసింది. ఒక గ్రామంలో ఉన్న బీసీ జనాభా మేరకు వార్డుల రిజర్వేషన్లను ఫైనల్ చేశారు. సర్పంచులు ఎంపీటీసీల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు మండలంలోని బీసీ జనాభాను పరిగణలోకి తీసుకున్నారు. జిల్లా యూనిట్గా చేసుకుని జెడ్పీటీసీలు మండల పరిషత్లను ఖరారు చేయగా స్టేట్ యూనిట్ చేసుకుని జిల్లా పరిషత్ల రిజర్వేషన్లను ఫిక్స్ చేశారు. కమిషన్ సిఫార్సుల మేరకు ఎక్కడెక్కడ బీసీలకు సీట్లు కేటాయించాలనే అంశంపై పంచాయతీరాజ్ శాఖ యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేస్తున్నదని చెప్పి ఇక్కడ సుప్రీం గైడ్లైన్స్ మేరకే సిఫార్సులు అని చెప్పి వీళ్ళు అంటూ ఉన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేరకే మేము సిఫార్సులు చేసినాం కాబట్టి ఎట్టి పరిస్థితులలో అది ఇట్లాంటి న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పడానికి ఈ వార్త వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, చిక్కులు తలెత్తకుండా సిఫార్సు చేశామని కమిషన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,20,000 వార్డులు ఉండగా అందులో మెజార్టీ వార్డులు బీసీ వర్గాలకే దక్కే అవకాశం ఉందంటూ కొన్ని మండలాల్లో ఎస్టీ జనాభా కేవలం 2-3% మించలేదు. అక్కడ ఎక్కువ సర్పంచులు ఎంపీటీసీ స్థానాలు బీసీలకు దక్కనున్నాయి. అలాగే కొన్ని జిల్లాల్లో బీసీ జనాభా 20% లోపే ఉండగా ఎస్టీ జనాభా ఎక్కువగా ఉంది. అలాంటి జిల్లాల్లో ఎస్టీలకు ఎక్కువ ప్రయోజనం చేకూరనుందంటూ పంచాయతీరాజ్ శాఖ వర్గాలు తెలిపాయంటూ ఇక్కడ 15 లోపు రిజర్వేషన్లు ఫైనల్. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు ఎక్కడెక్కడ బీసీలకు సీట్లు ఇవ్వాలనే అంశంపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు ప్రారంభించింది. రేపు లేదా ఎల్లుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రిజర్వేషన్లను ఎలా ఖరారు చేయాలో దిశానిర్దేశం చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి గరిష్టంగా 5 నుంచి 6 రోజుల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 15 లోపు రిజర్వేషన్లను ఫైనల్ చేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నివేదిక అందజేస్తామని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆ వెంటనే ఈసీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుందని తెలిపారంటూ ఈసీ నోటిఫికేషన్ ఇచ్చడానికి ట్రై చేస్తూ ఉందట. అయితే ఇక్కడ చూడండి, ప్రతి కేటగిరీలో 50% మహిళలకు, బీఆర్ఎస్ హయాంలో లోకల్ బాడీ ఎన్నికల్లో 50% సీట్లను మహిళలకు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ సగం సీట్లు మహిళలకు కేటాయించేందుకు కసరత్తు చేయాలని ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. దీంతో కేటగిరీల వారీగా బీసీ రిజర్వేషన్లతో పాటు మహిళా సీట్లను కూడా ప్రత్యేకంగా ప్రకటించనున్నారు అంటూ ఈ బీసీ రిజర్వేషన్తో పాటు 50% మహిళలకు ఏదైతే గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిందో అదే కంటిన్యూషన్లా వీళ్ళు కూడా చేస్తారని చెప్పి ఇక్కడ వచ్చింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకొక అప్డేట్ ఇక్కడ వేరే పత్రికలు చూడండి ఒకసారి. ఇది వెలుగు పత్రిక, సేమ్ అప్డేటు. స్థానిక ఎన్నికలకు వారంలోపే షెడ్యూల్ అంటూ ప్రభుత్వానికి చేరిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక. మండలం యూనిట్గా సర్పంచ్ ఎంపీటీసీలకు బీసీల రిజర్వేషన్లు అంటూ ఇక్కడ పూర్తిగా దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అని చెప్పి ఇది పక్కాగా అని కాకుండా కొంత మేబీ అవ్వచ్చు అని చెప్పడానికి జస్ట్ ఇక్కడ ఒక ఆశ్చర్యార్థకం పెట్టారు. అయితే ఇక్కడ చూడండి, ఏ ఎన్నిక ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారా లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా అనేది హాట్ టాపిక్గా మారింది. ఇది అసలు ముచ్చట. మరి వీళ్ళు ఏది నిర్వహిస్తే వీళ్ళకి లాభం అవుతుంది అది లెక్క వాళ్ళది. కానీ వీళ్ళకి ఎరకలేనిది ఏంటంటే ఏది నిర్వహించినా బండకేసి కొడతారనేది మాత్రం పక్కా. ఇక చూసుకోండి, ఇక గ్రామాలలో అదే జరుగుతుంది.
ఒక్కొక్కరు ఇట్లా ఉడుకుతూ ఉన్నారు, కుత ఉడుకుతూ ఉన్నారు. ఈ దరిద్రులు అనవసరంగా మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. ఎంతో నమ్ముకొని వీళ్ళకు తెలంగాణను అప్పచెప్తే ఇలా నాశనం పట్టుడే కాకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి రైతులు, ప్రజలు, సామాన్యులు అనుకుంటా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. నిన్నటికి నిన్న హరీష్ రావు కూడా పోయి ఆడ అడ్డం పడ్డాడు, ఒక జాగల కూల్చిపాడేస్తూ ఉన్నారు. పేదోని ఇల్లు కూడా కావవి, కనీసం ఆయన చేసుకునే చిన్న వ్యాపారాలు చేసుకునే ఒక చిన్న షాపులు అవి కూల్చి నిర్దాక్షిణ్యంగా, అసలు ఎంత దారుణం అంటే ఇంక అసలు పేదోని మీద లేదు, రైతుల మీద లేదు, సామాన్యుల మీద లేదు, పెద్దోళ్ళ మీద ఉంటుంది ఈ కొడుకులకి. ఎవడైతే వీళ్ళకు కమిషన్లు ఇస్తాడో, ఎవడైతే వీళ్ళకు వత్తాసు పలుకుతాడో ఆ దొంగలకు సపోర్ట్ చేస్తారు. కానీ పేదోని మీద ప్రేమ లేదు ఈ ప్రభుత్వానికి. ఎప్పుడు పేదోని సంపాలే, వాడిని ఇబ్బంది పెట్టాలి, వాడిని ఎక్కడికెళ్ళి ఎక్కి తొక్కాలి అంతే. ఆనాడు కేసీఆర్ అన్నాడు కదా, గజ్వేళ్ళ ఎక్కి నీ కాలు నీ నెత్తి మీద నా కాలు పెట్టి తొక్కుతా అని చెప్పాడు కదా. ఇలా కేసీఆర్ నొక్కని తొక్కలేడు, కేసీఆర్ని తొక్కి ఆయన వెనకాల మన ప్రజలందరినీ కూడా తొక్కిండని చెప్పి ఇలా బాధపడతా ఉన్నారు. సామాన్యులందరినీ కూడా ఇలా అధపాతాలకు తొక్కి పడేసిండు, రైతులను అయితే ఆగం చేసి పడేసిండు రాష్ట్రంలో. ఇక్కడ చూడండి. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే జెడ్పీటీసీ నిర్వహిస్తారా, ఎంపీటీసీ నిర్వహిస్తారా అనేది, సర్పంచ్ మూలాలా అనేది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ రెండిట్లో ఏ ఎన్నిక ముందు నిర్వహించాలన్న దానిపై ప్రభుత్వం నుంచి తమకు క్లారిటీ రాలేదని, కాకపోతే ఏ ఎన్నికకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రెడీగా ఉండాలంటూ ఆదేశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో 2 ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు షెడ్యూల్ విడుదల చేసినా రంగంలోకి దిగనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన 15 రోజుల వ్యవధిలో పోలింగ్ నిర్వహించే ఛాన్స్ ఉంది. గతంలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరపగా ఈసారి మాత్రం 2 విడతల్లో ఈ ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిరుడు ఫిబ్రవరి 1న సర్పంచ్ల పదవీకాలం ముగిసి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. పదవీకాలం గడువు 6 నెలల ముందు కానీ, పదవీకాలం ముగిసిన 6 నెలల లోపు కానీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ ఇప్పటికే ఆలస్యం కావడంతో ప్రభుత్వం 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలు, ఒకే దఫాలో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం అంటూ ఇది పక్కాగా ఏం కాదు. క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నాక మరి మనమైతే 4 పథకాలనైతే మనం ప్రజల్లోకి వదిలినాం. పథకాలంటే పాతే, అవేం కొత్తవి కాదు. కానీ వాటిపైన వస్తున్నటువంటి స్పందన, మనము వేస్తా అని చెప్పినటువంటి రైతు భరోసా మరి ఎన్ని ఎకరాలకు పడింది, ఎంతమంది రైతులకు ముట్టింది, వాళ్ళందరూ కూడా ఓట్లేస్తారా? పైగా నోటిఫికేషన్ ఒక్కసారి ఇస్తే ఇది ఎలక్షన్ కోడ్ కనుక వస్తే మరి ఇది రైతు భరోసా అనేది కొత్త పథకమే కదా, రైతు బంధు అనేది పాత పథకం కదా అని చెప్పినా దానికి మెలిక పెట్టి కొర్రి పెట్టి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి ఆపితే కథం ఇక గంగల కలుస్తుంది. అందుకోసానికి ఒక్కసారి వాళ్ళు కూర్చున్నాక క్యాబినెట్ మీటింగ్లో ఆలోచన చేస్తారు. మరి రుణమాఫీ కూడా చెప్పిండ్రు, ఇంకొక విడత ఇచ్చేద్దాం, ఆ షెడ్యూల్ ఇద్దాం, 2 lakhs అబవ్ ఉన్న వాళ్ళకి షెడ్యూల్ ఇస్తే వాళ్ళు కట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు వేసేస్తే సరిపోతుంది, లేదా కట్టాల్సిన వాళ్ళు ఉంటే కట్టేస్తే అయిపోతుంది. సంవత్సరం కాలం పాటు మనం ఎల్లదీసినాం, ఈ సంవత్సరం కాలం పాటు వాళ్ళని ఇబ్బంది పెట్టినాం. పైగా ఆ ఇంట్రెస్ట్లు పెరిగి అలా చాలామంది 2 lakhs దాటిపోయినరు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మాఫీ చేద్దామని చెప్పినటువంటి ఆ దద్దమ్మలు ఇప్పటిదాకా అటువైపు ఆలోచించలేదు. కాబట్టి మేబీ అక్కడ కూర్చున్నప్పుడు మరి గ్రామాలలో వస్తున్నటువంటి వ్యతిరేకతని, అసంతృప్తిని మరి ఎట్లా దాన్ని ఇప్పటికిప్పుడు మరి పైకి రాకుండా ఎక్కడికక్కడ కనీసం కొన్ని సీట్లైనా గెలుచుకునే పరిస్థితి వస్తే బాగుంటుంది, ప్రభుత్వం నడపడానికి ఈజీ ఉంటుందని చెప్పి అనుకుంటారు. అయితే అట్లా అనుకుంటారు, లేకపోతే నిండా మునిగినోనికి సలెక్కడదురా అన్నట్టు ఇక ఎట్లాగూ పడే తిట్లు పడుతున్నాయి, తిట్టేటోడు తిడుతుండు, కింద ఉంచేటోడు ముఖం మీద ఉంచుతుండు, నోట్లు ఉంచుతుండు, ఇంకా సిగ్గులేక ఏమున్నది మనది అంత పోయింది కదా, ఇంకేమున్నది అని చెప్పి ఆయన ఇడిచిపెట్టేసి ఏంగా తీరా పెట్టేసారు ఎన్నికలని చెప్పేస్తారు. 2 ఆప్షన్లు. ఒకటి భయంకో, భక్తికో, ప్రేమకో, సిగ్గుకో ఆలోచననే చేయాలి రైతుల కోసానికి, లేదా ఇంకొకటి ఇక నాదేమో మొత్తం అయిపోయింది, ఆల్రెడీ సగం నిండా మునిగినాం, ఇంకేం సలి ఆయనతో మునుగుతూ అయిపోతుందని చెప్పి వదిలేస్తారు. ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది చెప్పే ముచ్చట ఏంటంటే, నేను కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు గనక రైతులు కానీ లేదా ప్రజలు కానీ గ్రామాలలో ఓట్లేసి కాంగ్రెస్ వార్డు మెంబర్లను, సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను కనుక గెలిపిస్తే రేవంత్ రెడ్డి మీసం మెలేసి తొడగొట్టి ఒకే మాట చెప్తాడు, నేను చేస్తున్నదే బరాబర్, నేను చేస్తున్నదే కరెక్టు, కేసీఆర్ తప్పు కాబట్టి ఆయన ఇంటికాడ కూర్చోబెట్టిర్రు, పైగా ఇవాళ మాకు ఇన్ని సర్పంచ్ స్థానాలు ఇచ్చిండ్రు, ఇన్ని ఎంపీటీసీ స్థానాలు ఇచ్చారు, జెడ్పీటీసీ స్థానాలు ఇచ్చారు అని కనుక చెప్పుకుంటే మనమందరం కూడా ఇక అప్పుడు ఎవరిని కాడ ఆలోచించుకోవాలి, ఏం జరిగిపోయింది, అసలు ఏం చేసినాం, మన చేతిలో ఏమున్నప్పుడు ఇక అంటారు కదా, మొన్న మన చేతిలో ఉన్నప్పుడు వదులుకోనే కదా ఇలా బాధపడతా ఉన్నది. ఇవాళ మళ్ళా ఒకవేళ అటు ఇటు కనుక ఆగమైతే
ఎవరు నష్టపోతాడు అనేది ఒక్కసారి నీకై నువ్వు ప్రశ్నించుకో. ఈ లైవ్ చూస్తున్న ప్రతి రైతు, ప్రతి ప్రజలు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి ఇది తప్పితే మళ్ళా దొరకరు దొంగలు 4 ఏళ్ల దాకా. మర్చిపోండ్రి, రైతు భరోసా మర్చిపోండ్రి, కళ్యాణ లక్ష్మి మర్చిపోండ్రి, డబుల్ బెడ్రూమ్లు మర్చిపోండ్రి, ఇందిరమ్మ ఇండ్లు మర్చిపోండ్రి, అన్నీ మర్చిపోండ్రి అనే పరిస్థితికి వస్తుంది. ఈ రుణమాఫీ అనేది అయితే ఇక మళ్ళీ ఇటు పక్క తొంగి కూడా చూడడు. ఎట్లయినా మమ్మల్ని గెలిపించారు రైతులు, వీళ్ళు చెప్పేదంతా వట్టిదే, వాడు ఒరేదంతా ఉట్టిదే, ఇక బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేదంతా బేకారని చెప్పి నాశనం పట్టినామని చెప్పి మన మీదనే వేసి లేనిపోయినంతా కల్పించారు తప్ప నిజంగా రైతులు సంతోషంగానే ఉన్నారని చెప్పి వాళ్ళు బరాబర్ అనుకొని వాళ్ళు సంతోషంగా ఉంటారు. మీసం మెలేసి తొడగొడతారు. ఇది గ్యారంటీ, రాసుకోండి ఇంకా కావాలంటే. ఇక్కడ ఒక మళ్ళీ సేమ్ అదే వార్త కంటిన్యూషన్ చూడండి. పంచాయతీ పోరు పరీక్షల తర్వాతే, ముందుగా పెట్టాలంటే పరుగులు తీయాల్సిందే, 3 విడతల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచన, బ్యాలెట్ బాక్స్ల సేకరణ, బూతుల గుర్తింపు పూర్తి అంటూ ఒకవేళ పంచాయతీ ఎన్నికల పోరు ఏదైతే ఉందో అది పరీక్షల తర్వాతే పెట్టుకోవాలి, లేదంటే ముందు వేయాలంటే మాత్రం ఉరుకుల పరుగుల మీద పోవాలని చెప్పి అంటా ఉన్న వార్త ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. నేను అదే మొన్నటి నుంచి డౌట్ పడతా ఉన్నాం మనం. మేబీ వాళ్ళు డిసిషన్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఎందుకు వచ్చిందిలే, సంవత్సర కాలం అయిపోయింది, ఇంకేమున్నది, ఇంకో 2 నెలలు అవుతాయి, కొంచెం ఏమన్నా బెటర్ అవుతుండొచ్చు, ఈ రైతు భరోసా అందరికీ ముడుతుండొచ్చు, ఆ ముట్టినాక ఏమన్నా ముందర పోతే పనికొస్తుందేమో అని ఆ టైప్ ఆలోచిస్తారనే ఆలోచన ఉన్నది. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు మరో 25 రోజుల్లో మొదలు కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో పంచాయతీ రాజ్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న అంశంపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చ కొనసాగుతోంది. మార్చి 5న మొదలయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలు ముందుగా పెడతారా, మార్చి 21న మొదలయ్యే ఏప్రిల్ 4 వరకు సాగే 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాక చేపడతారా అనేది తేలాల్సి ఉంది. రిజర్వేషన్ల ఖరారు కోసం ఉద్దేశించిన ప్రత్యేక కమిషన్ సోమవారమే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా పంచాయతీరాజ్ సంస్థలైన గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి స్థానిక పరిస్థితులు, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు నిర్ణయించాల్సి ఉంటుంది అంటూ ఇక్కడ దానికి సంబంధించినటువంటి వార్త. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, కాకపోతే అయితే ఇవన్నీ వేసేసరికంటే అయితే పరీక్షలు ముందరకు వస్తాయి, అన్నీ రెడీ చేసి ముందరకు తీసుకొచ్చే వరకంటే. అయితే ఆ పరీక్షలు పెడితే ఇప్పటికే ఎన్నికల ఇక్కడ చూడండి, వెంటనే 10వ తరగతి పరీక్షలు ఇప్పటికే ఎన్నికల విధులకు జూనియర్ లెక్చరర్లను, ఉపాధ్యాయులను వినియోగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల ఇంటర్ పరీక్షల ప్రారంభానికి ముందుగానే 10వ తరగతి పరీక్షలు పూర్తయినా కానీ చేపట్టాల్సి ఉంటుంది. 25 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయడం అనేది ఇక్కడ సాధ్యమవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగా ఏర్పాట్లు చేసేసింది. 2019లో పంచాయతీ ఎన్నికలకు 3 దశల్లో నిర్వహించారు. అయితే నోటిఫికేషన్ ఎన్నికల నిర్వహణకు మధ్య 2 వారాల వ్యవధి ఇచ్చారు. ఒక్కో దశ ఎన్నికకు మధ్య 5 రోజుల విరామం ఇచ్చారు. జిల్లాల వారీగా ఎక్కడ బ్యాలెట్ బాక్స్లను అక్కడే ఉపయోగించారు. 3 దశల్లో పోలింగ్ అయ్యాక ఒకే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కలిపి 2 విడతల్లో నిర్వహించారు. అయితే ఈసారి ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలు బట్టి, నిర్వహణకు అందుబాటులో ఉన్న కాలాన్ని బట్టి కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అంటే పరీక్షలకు ముందు స్వల్ప వ్యవధిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే దాన్ని 2 విడతలకు కుదించే అవకాశం ఉంది. లేదా 2 విడతల్లో నిర్వహించే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఇంటర్ పరీక్షలకు ముందే నిర్వహించి పంచాయతీ ఎన్నికలను పరీక్షల సీజన్ ముగిసేదాకా వాయిదా వేసే అవకాశం ఉంది. ఇది అసలు ముచ్చట, ఇది జరిగే అవకాశం ఉంది ఎక్కువగా. ఏ జరుగుతుందంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఈ ఇంటర్ పరీక్షల కంటే ముందే నిర్వహించేసి ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలను ఏప్రిల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మరికొన్ని నెలల తర్వాత నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. 2 రకాలు చెప్పారు ఇక్కడ. ఇంటర్ పరీక్షలకు ముందు నిర్వహించి ఆ తర్వాత పరీక్షల సీజన్ ముగిసిన దాకా పంచాయతీ ఎన్నికలను ఆపుదామని, లేదా ఇక్కడ మొదట పంచాయతీ ఎన్నికలు పెడితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను అవతలేసేద్దామని చెప్పి ఎక్కడికి వెళ్ళి ఒకేసారి అయితే పాసిబిలిటీ లేదు. పరీక్షలు వస్తున్నాయి, పరీక్షలు అంటే పిల్లలు కాదు, పరీక్షలు అంటే ఉపాధ్యాయులు, వాళ్ళంతా కూడా జూనియర్ లెక్చరర్లని వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నికలల్లో. సో అట్లాంటప్పుడు మళ్ళీ అదంతా హర్రీబరీగా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ టైంలో పెట్టడం రైటా రాంగ్ అనే దాంట్లో కొంత ఆలోచనలో ఉన్నారు. ఇక క్యాబినెట్ మీటింగ్లో కూర్చుంటే వాళ్ళు ఏం చర్చిస్తారు, ఏం మాట్లాడతారు, అసలు మొదలు పోతే మనకేమైనా వస్తుందా, లేకపోతే వట్టిగా ఆడౌట్ ఏరుకునుడా అనేది వాళ్ళకు తెలుస్తుంది. అతి త్వరలో వాళ్ళు కూర్చున్నాక వాళ్ళు మాట్లాడాక తెలుస్తుంది వాళ్ళకి.